ఏమన్నావు నాయనా? చిన్ని తోట? అవును. అదసలు వారసురాలే కాదంటే దాంతో ఇప్పుడు చేయించి వారసురాల్ని చేస్తే ఇంకో వాట లాగొచ్చు. అనుకున్నది పోదు. అప్పు అక్క తీసుకెళ్ళండి. ఆగండి. అసలు నీ సమస్య ఏంటి బేబమ్మా? వారసురాలతో జరిపించాలి అని చెప్పి ఈ చిన్నితో ఎలా జరిపిస్తారనే వదినా? ఇది సమస్య కాదు, నా అనుమానం. తీర్చు. ఇందులో అంతగా అనుమాన పడటానికి ఏముంది? చిన్ని నా కొడుకు బిడ్డ కాదా? వారసురాలు అవ్వదా? వదినా, రాజేష్ నీకు సొంత పుత్రుడు కాదు, దత్తపుత్రుడు. అలాంటప్పుడు ఈ ఇంటి వారసురాలు ఎలా అవుతుంది? నీ ఇంటి రక్తం కదా నిజమైన వారసురాలు. అది కాదుగా. ఇవే వద్దనేవి అత్తయ్య. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని చూసే ఈ బుద్ధే వద్దనేది. ఇది మరీ బాగుంది బాబు. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. అంత మాత్రాన చిచ్చు పెట్టే బుద్ధులు నావే అంటే ఎలా? ఇంకా ఆపుతావా బేబమ్మా? మీరే ఈ పూజని ఆపేయండి. ఆపడానికి కాదు, పూజ మొదలు పెడుతోంది. మొదలే కానిది జరగదు. అత్తయ్య, శుభమా అని చేస్తుంటే ఏంటిది? నువ్వెలాగో అడగవు, నేనైనా అడగొద్దు? అసలు మీరు అడిగే దాంట్లో న్యాయం ఉందా? ఎందుకు లేదమ్మాయి? మీ ఆయన ఏమైనా మీ అత్తకి సొంత కొడుకా? కొడుకు అని పిలుచుకోవడం వరకే. ఆ దత్తత ఒరిజినల్ రక్తంగా రాదు. ఎంత ఇంట్లో ఒక్కటిగా ఉన్నా ఎప్పటికైనా మీరు బయట వాళ్లే. బయట వాళ్లే. ఎలా నీ కూతుర్ని వారసురాలుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తావు? బేబమ్మా, నీ బుద్ధి ఎప్పుడు పురదగుంటలోనే ఉంటుందని మరోసారి నిరూపించావు. అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేయకో. అది నీకే మంచిది కాదు. ఇలా చేసేసినా మీకు మంచేం జరగదన్నయ్య. అనవసరంగా నా మీద విరుచుకుపడి ఆవేశపడకండి. మీ రక్తం కాని వాళ్ళు చెయ్యకూడదు. వంద సార్లు అడిగినా 1000 సార్లు అడిగినా నేను ఇదే చెప్తా. నువ్వు 1,00,000 సార్లు చెప్పినా రాజేష్ నా కొడుకే. చిన్ని నా వారసురాలే. నువ్వు అడ్డు తగలకు. అదెట్లా? నేను ఒప్పుకోను. బేబమ్మా, ఇంకా ఎక్కువ చేశావంటే అరవింద్ బిడ్డను కూడా తీసుకొచ్చి చేయిస్తాం. ఏంటేంటేంటేంటి? దీన్నే నేను ఒప్పుకోను అంటుంటే ఎవరి రక్తమో తెలియని దాన్ని కూడా తీసుకొచ్చి చేయిస్తారా? అత్తయ్య అత్తయ్య, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. తర్వాత నాలుక తెగిందని బాధపడితే ప్రయోజనం ఉండదు. నిజాలు మాట్లాడితేనే నాలుగు కోసేస్తారా? ఊర్లో చాలా మాట్లాడతారు, ఎన్ని నాలుకలను కోస్తారు బాబు? ఏ మీ అమ్మగారు మాట్లాడేది అది కాదా? అవన్నీ మీ అనుమానాలే. పోనీ మా అనుమానాన్ని నివృత్తి చేసే సాక్ష్యాలు మీ అక్కగారే చూపించమను. ఈసారి పల్లకి నేనే మోస్తా, మేళాలు నేనే వాయిస్తా. వదిన కోరుకుంటుంది అదే కదా. అది కానప్పుడు అదే నిజం. వారసురాలు అటు ఇటు ఎటు కాదు. ఏ వదినా, అదేగా నిజం. ఇది నిజమేగా మరి. దత్తపుత్రుడి బిడ్డతో
పూజ ఎలా జరిపిస్తారు? ఆపేయండి. క్యాన్సిల్. ఈ ఇంటి కోసం జరిపిస్తున్నాను బేబమ్మ. మళ్ళీ అదే మాట. అరే, ఈ ఇంటికి వారసురాలే లేదు అంటుంటే ఉన్నది ఒక్కటే వారసురాలు, నా కోడలు పురందరి. ఇదిగో తన రక్తం పంచుకు పుట్టిన మన మనవరాలు. ఇదే మీ ఇంటి రక్తం. కాదని మేమన్నామా? అలా అని రాజేష్ని కాదు అంటే నేను ఊరుకోను. నా మాట కాదని చెయ్యాలని చూస్తే నేను సహించను వదినా. మిమ్మల్ని మేము భరించము. అంత కర్మ నాకు లేదు. విలువలేని చోట ఉండాల్సినంత అవసరం నాకు లేదు. పురందరి, ఖుషి, రమ్మ, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. వెళ్ళిపోదాం, రమ్మ. బేబమ్మ, ఈ బెదిరింపు ధోరణే వద్దనేది. చెప్పడానికి సమాధానం లేనిది మీ కన్నయ్య. దాటేసే ధోరణిలో ఉన్నది మీరు. ఇంకా చూస్తారే, రండి. నువ్వు కదలకపోతే ఖుషిని తీసుకువెళ్తా. అత్తయ్య, హ? అయితే నువ్వురా. ఎవరు వెళ్ళక్కర్లేదు. మరి కాని వారసురాలతో జరిపించావుగా. మౌనంగా ఉంది అంటే జరిపించదులే. అప్పు, చిన్నక్క, ఇక నా వల్ల కాదు. నిజం చెప్పేస్తాను. ఏమైందప్పు? ఇంకేం కావాలి చిన్నక్క? అనుమానాలు అవమానాలతోటే ప్రతిక్షణం వెళ్తుంది. ప్రతిరోజు ఆ స్థాయి పెరుగుతుందే గాని తగ్గట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను చిన్నక్క. ఏం జరిగిందప్పు? అత్తయ్య ఈరోజు ఈ ఇంటికి మంచి జరగాలని బాల త్రిపుర సుందరి పూజ జరిపిస్తుంటే వారసురాలతో జరిపించాలి అని చెప్పి ఈ చిన్నితో ఎలా జరిపిస్తారనే వదినా. రాజేష్ నీకు సొంత పుత్రుడు కాదు, దత్తపుత్రుడు. అరవింద్ బిడ్డను కూడా తీసుకొచ్చి చేయిస్తాం. దీన్నే నేను ఒప్పుకోను అంటుంటే ఎవరి రక్తమో తెలియని దాన్ని కూడా తీసుకొచ్చి చేయిస్తారా? ఇది అక్క చాలా హీనంగా మాట్లాడుతున్నారు. ఆ మాటల్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇక చిన్నికి ఎలా ఉంటుందో చెప్పు. ఆ చిన్న మనసుని గాయం చేస్తున్నారు. అది వారసురాలు కాదా? ఏమన్నా అంటే సాక్ష్యం అంటున్నారు. అందుకే నేను నిజం చెప్పేస్తాను చిన్నక్క. బుజ్జి గురించి మమ్మీ నిజం చెప్పేస్తానని పెద్దమ్మకి చెప్తున్నట్టుంది. చెప్పేస్తానక్క. ఇవన్నీ వింటూ నా వల్ల కాదు. వద్దప్పు, నేను చెప్పేది కాస్త విను. తొందరపడకు. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం వృధా అవుతుంది. అంతేగాని చెప్పొద్దని అంటావా? వారసురాలు ఉన్నా అవమానాలు పడదామని అంటావా? మాటలు పడుతూనే ఉంటావా? పెద్దమ్మ ఇంకా చెప్పొద్దనే అంటున్నారు అనుకుంటా. అసలు ఏంటది? అప్పు, ఏడవకే. ఇంకేం చేయించిందక్క? ఇంకెన్ని రోజులు? గమ్యం తెలియని ఈ చీకటి ప్రయాణం ఇంకెన్ని రోజులు? సమాధానం ఇప్పుడు చెప్పలేకపోయినా చీకటి వెనకాలే వెలుగు వస్తుందన్న మాట నిజం అప్పు. గమ్యం చేరుతాం. అప్పటి వరకు తప్పదప్పు. కొంచెం ఓపిక పట్టు. నేను చెప్తున్నాను కదా,
నా మాట విను. ఎవ్వరేమన్నా నిజం చెప్పకప్పు. ప్లీజ్ అప్పు. మమ్మీ చెప్పను అంటుంది. ఇంకెవరు చెప్తారు? బుజ్జినే వారసురాలని నేనే ప్రూవ్ చేయాలి. కానీ ఎలా? అవి నా దగ్గర ఉన్నాయిగా. అదేంటో బుజ్జి దగ్గరికి తీసుకెళ్ళి తెలుసుకుని యూజవే అయితే నేను బుజ్జిని తీసుకొచ్చేస్తా. ఏం మాట్లాడకుండా అట్లానే ఉంటే ఒప్పుకుంటానని అనుకుంటున్నట్టున్నారు. సమస్య లేదు. అమ్మయ్యా, ఎలా అయితేనే ఆపేశా. సారీ బేబమ్మ గారు, కొంచెం టైం పడుతుంది. ఎందుకు పడుతుంది? తోట తీస్తా. అబ్బా జిడ్డు వదలదు. ఆ బేబమ్మ గారు. ఏం లత, టైం పడుతుందంటున్నావేంటి? డబ్బులు తీసుకున్నప్పుడు ఇంత టైం పడుతుందని చెప్పావా? మళ్ళీ ఫోన్లు చేస్తే ఎత్తవే. ఎలా కనపడుతున్నాను నేను నీకు? బిజీలో ఉండి ఆన్ చేయలేదు బేబమ్మ గారు. ఇప్పుడు మాట్లాడుతున్నానుగా. అయినా మీరిచ్చిన 25,000కి మీరున్న పొజిషన్కి ఎన్నిసార్లు కాల్ చేయడం అవసరమా? ఏ అవి డబ్బులు కాదా? మీకేం తక్కువండి. బుజ్జమ్మ గారి వియపురాలు. మీ కోడలి వాట ఆస్తి కూడా రాయించుకున్నారు. హ, దూరపు కొండలు నులిపేలే అమ్మా, అలాగే కనిపిస్తాయి. రాసింది నాకు 4 గీసుకోవడానికి కూడా పనికి రాలేదు. అయినా నీకదంతా ఎందుకులే కానీ, ఇదిగో రేపట్లోగా నాకు డబ్బులు కావాలి అంతే. లేదంటే మీ హాస్పిటల్కి వచ్చి ఏదో ఒక మిషన్ పట్టుకుపోతాను. అమ్మో, అప్పుడు నా ఉద్యోగం పోతుందండి. మరి ఇచ్చేయి, రేపే కావాలి. అలాగే బేబమ్మ గారు. వచ్చేది నా ఖర్చులకే సరిపోవట్లేదంటే దీనికెలా ఇచ్చేది? ఏం చేయాలి? ఎవడి కోసం ఇవ్వదు చెప్తా. ఓయ్ ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకు? అబ్బో కోపమే. పోనీ నాకెందుకు? చిన్ని ఆగవే. ఏంటే ఇది? ఇవ్వండి. ఇస్తా ఇస్తా, ఆగు. పేపర్ నాకు ఇచ్చేయండి. వామ్మో, ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడు తీయించారు? మ్యాచ్ అయిపోయింది. అది అరవింద్ కూతురే అన్నట్టుగా ఉందిగా. దీని దగ్గరికి ఎలా వచ్చింది? ఆగవే. దీంతో నేనెక్కడ పరిగెట్టగలను? అమ్మయ్యా. ఖుషీ నాన్నమ్మ చూసి ఇమ్మన్నారంటే ఇందులో ఏదో సీక్రెట్ ఉంది. బుజ్జి దగ్గరికి వెళ్తే తను క్లెవర్ కదా, ఇందులో ఏముందో కనిపెట్టేస్తుంది. హే పాపా, రా. నేను రాను. మనం ఆడుకుందాం రా. నేను రాను. ఏయ్, రా ఆడుకుందాం. ఇదిగో ఇదిగో నా దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడు. ఇదిగో నా దగ్గర ఉన్న చాలా పెద్ద బొమ్మలు. రా ఆడుకుందాం రా. రా. వద్దు, నేను రాను. రావా? ఎత్తుకెళ్ళిపోతా. ఏ పాప ఆగు. ఏ పాప ఆగు. ఏ ఆగు.
ఏయ్, ఆగు. ఏ పాపా, డ్రైవర్ కారాపు. చిన్ని చిన్ని పడిపోయింది, పడిపోయి. ఏయ్ చిన్ని పెద్దమ్మ ఆ బూచోడు నా వెంట పడ్డాడు, నన్ను వెతుకెళ్ళిపోతాడంట. నేను వచ్చేసానుగా, భయపడకు. నొప్పిగా ఉందా? డ్రైవర్ కర్చీఫ్ తీసుకునిరా. ఇదిగోండి మేడం. హాస్పిటల్కి వెళ్దామే. డ్రైవర్ హాస్పిటల్కి పద. ఈ బేబమ్మ రేపు డబ్బులు ఇవ్వకపోతే ఏకంగా ఇక్కడికొచ్చి ఏదో ఒకటి ఎత్తుకుపోతానని బెదిరిస్తుంది. ఇప్పుడేం చేయాలి? నర్స్, డాక్టర్ గారు ఉన్నారా? కలెక్టర్ గారు నమస్తే మేడం. ఉన్నారండి, ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. ఓకే. అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు నాన్న? అది పెద్దమ్మ ఏం చెప్పట్లేదు, పేపర్స్ చూపించినా చెప్పను. బేబమ్మ పిన్నన్న మాటలకు నొచ్చుకొని ఉంటుంది. ఊరికే బుజ్జి దగ్గరికే వస్తున్నాను పెద్దమ్మ. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. పద. ఈవిడ గురించి కూడా బేబమ్మ చెప్తూ ఉంది కదా. రెండక్షరా, చూసి చాలా రోజులైంది. ఏమైంది? రోడ్లో పడిపోయింది డాక్టర్. నొప్పిగా ఉందంటుంది, కొంచెం భయంగా ఉంది. రామ్మా, భయపడాల్సిందేమీ లేదు. మందు రాసి కట్టుకడతాను, తగ్గిపోతుంది. కూర్చో. ఏం కాదు బుజ్జి. అక్షర, పాప కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, నొప్పి తగ్గిపోతుంది. సరే డాక్టర్. పడుకోమ్మా. లత, నువ్విక్కడే పాప దగ్గరుండి పాపని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఓకే మేడం. అక్షర, ఏదో ఉంది. ఆ పాప ఎవరక్షరా? అపర్ణ దగ్గరున్న పాప డాక్టర్. ఓ, మీ దగ్గరున్న పాప ఎలా ఉంది? బాగుంది డాక్టర్. బుజ్జమ్మ గారికి అరవింద్ గారికి నిజం చెప్పలేదా? ఏంటా నిజం? చెప్తారేమో. మీ అత్తగారు నిన్నింకా కోడలుగా యాక్సెప్ట్ చేయలేదా? పోనీ మీ పాపకి బుజ్జమ్మ గారి తన నానమ్మని, అరవింద్ గారి తన తండ్రిని తెలుసా?
లేదు డాక్టర్. ఏంటి కలెక్టర్ కూతురు తండ్రి ఆయనేనా? మరి బేబమ్మ ఏంటి మరోలా చెప్పుకొని తిరుగుతుంది? ఇంకా ఎన్నాళ్ళక్షరా పాపకి తండ్రిని దూరం చేస్తూ నువ్వు దూరం అవుతూ నిజాన్ని చెప్పలేక నీలో నువ్వే నలిగిపోతూ ఇలా ఇంకెన్ని రోజులు? తెలీదు డాక్టర్. నువ్వు చేసింది మంచి కోసమే కదక్షరా. మీ అత్తగారన్నా నీ మంచితనాన్ని అర్థం చేసుకొని నిన్ను తీసుకెళ్ళాలిగా. తీసుకెళ్ళడానికి వచ్చారు డాక్టర్. నేను ఇన్నాళ్ల నా నిరీక్షణ ఆ రోజుతోనే ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ బేబమ్మ పిన్ని వల్ల, ఆవిడ అత్తయ్య గారి మనసులో నాటిన విషపు బీజం వల్ల కాలేదు డాక్టర్. ఏం చెప్పారక్షరా? నా నోటితో కూడా చెప్పలేకపోతున్నాను. 7 ఏళ్ళు ఇక్కడ లేనని, నా పాపకి తండ్రి ఆయన కాదని.